Thank you so much everyone for coming here, and I feel like it is a personalized session because I think everybody is Telugu, right? తెలుగులో మాట్లాడుకుందామా? I can speak in Telugu, right? So తెలుగులో మాట్లాడుకుందాం, అందరూ తెలుగే కదా. చాలా పర్సనలైజ్ సెషన్ లాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వీ హ్యావ్ డన్ ఈవెంట్స్ సెషన్స్ చేసాం, కానీ అక్కడ చాలా మంది క్రౌడ్ ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఉండదు. ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ ఆర్ ఎనీథింగ్. బట్ బిఫోర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం తీసుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు. సో బుక్ కి ఇంత ప్రేమనిచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ మధురాంతకం గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చారు, ఆయన వినిపించట్లేదు, ఆయన వినలేదు. సార్ థ్యాంక్ యూ చెప్తున్నాను మీకు ఇక్కడ దాకా వచ్చినందుకు. సో ఎక్కడికి వెళ్ళినా నేనే అమ్మ డైరీ గురించి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఈసారి మీరు మాట్లాడదురు కానీ, లేకపోతే మీరు క్వశ్చన్స్ అడిగిద్దరు కానీ. బిఫోర్ దట్ నా సెకండ్ బుక్ రిలీజ్ ఉంది, రిలీజ్ కాదు, టైటిల్ అండ్ పోస్టర్ రిలీజ్ ఉంది 12:30కి. అమ్మ డైరీకి మీరు ఎంత ప్రేమనిచ్చారో అంతకన్నా ఎక్కువ కుదిరితే సెకండ్ బుక్ కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మేబీ అక్కడ నుంచి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. కూర్చొని మాట్లాడొచ్చు. ఐర్లాండ్ లో జాబ్ చేస్తూ ఉన్నారు. అమ్మ డైరీకి ఇన్స్పిరేషన్ ఏంటి? ఏది మోటివేట్ చేస్తుంది అమ్మ డైరీ స్టార్ట్ చేయడం? అమ్మ డైరీ స్టార్ట్ చేయడం కంటే మిమ్మల్ని ఇంటి నుంచి దూరంగా విసిరేస్తే మీలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎవరికైనా సరే యూ జస్ట్ స్టే అవే ఫ్రమ్ హోమ్, మీకు థాట్స్ అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు కదా, మీతో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు. మనతో మనం ఎంత మాట్లాడుకుంటామని చెప్పి ఆ మాటలు నేను పుస్తకంగా రాయడం మొదలు పెట్టాను అంతే. దట్ ఈస్ హౌ ఇట్ గాట్ వర్క్డ్ అవుట్. అంతే. నాకు సడన్ గా ఐ వాంటెడ్ టు సే ఒక లవ్ స్టోరీ చెప్పాలని అనిపించింది. అది నేను 80s and 90s బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకున్నాను. శ్వేతకి బోర్ కొట్టదేమో, చాలా విని ఉంది. బట్ 80s and 90s బ్యాక్గ్రౌండ్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే అమ్మ నాన్నల టైం జనరేషన్ లో కాబట్టి. ఇప్పుడు ఈ ప్రేమ మీద నాకేం చిన్న చూపు లేదు, బట్ అట్లీస్ట్ అప్పుడు ఉన్న ప్యూరిటీ ఇప్పుడు లేదు అని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను అది చెప్పాలని అనుకున్నాను. ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఒక చిన్న స్టోరీగానే అనుకున్నాను, వైజాగ్ బ్యాక్గ్రౌండ్, బికాజ్ నాకు పర్సనల్ గా వైజాగ్ అంటే చాలా ఇష్టం. సో వైజాగ్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయి అబ్బాయి కలుసుకుంటారు అని అనుకున్నాను. బట్ రాసే ప్రాసెస్ లో నాకు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ బుక్ అనమాట. నాకు నచ్చింది, అంటే సో నాకు నచ్చింది రాసి. అది ఓకే, ఫ్లో బాగుంది, బాగా వెళ్తుంది అని అనిపించింది నాకు. అండ్ ఆల్సో నేనేంటంటే మనుషులు చెడ్డ వాళ్ళు ఉండరు, మేబీ సిచ్యువేషన్స్ ఆర్ బిహేవియర్ చెడ్డగా ఉంటాయని నేను నమ్ముతాను. సో అలానే అనిపించినప్పుడు అమ్మాయికి పెళ్ళైతే ఆ వచ్చే అబ్బాయి మంచోడైతే ఎలా ఉంటుంది అని నేను అనుకున్నాను. అండ్ అక్కడ దాకా అయిన తర్వాత రామ్ క్యారెక్టర్ కి జస్టిస్ చేయలేదేమో అని అనిపించి చిత్ర క్యారెక్టర్ వచ్చింది. సో స్టార్ట్ చేసేసరికి ఫస్ట్ ఎపిసోడ్ కి అసలు నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయని కూడా తెలియదు. ఇట్ వాజ్ జస్ట్ సారిక, రామ్ అండ్ వైజాగ్, అంతే ఫ్లో అంతే. బట్ ఇట్ వాజ్ జస్ట్ ఫ్లో, అలా వెళ్ళిపోయింది అంతే. సో జాబ్ కి దీనికి అసలు సంబంధం లేదు. నాకు మీటింగ్స్ అవన్నీ ఐ థింక్ ద సేమ్. ఇది నేను నా బుక్ లో కూడా రాసుకున్నాను ఎక్కడో. నందు లెటర్ రాసినప్పుడు అంటాడు కదా, ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు సడన్ గా ఉంటున్నప్పుడు మేనేజర్ కూడా అదే నడుస్తూ వెళ్తున్నప్పుడు సమ్మర్ షాట్ కొడుతున్నాను అని చెప్పని అంటాడు కదా. అని నా ఎక్స్పీరియన్స్ అనమాట. సడన్ గా ఏదో మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక ఐడియా వస్తుంది అనమాట, నేను వెంటనే రాసుకుంటూ ఉంటాను అనమాట. వాళ్ళు ఏదో నోట్స్ రాసుకుంటాను అనుకుంటారు, మీటింగ్ నోట్స్, బట్ ఇన్ మై హెడ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ అమ్మ డైరీ అనమాట. సో అలా అది వర్కౌట్ అయ్యింది. అది రాసిన తర్వాత చాలా మంది నాకు మెయిల్స్ లెటర్స్ రాయడం మొదలు పెట్టారు. నేను అండర్స్టాండ్, ఓకే ఇది బుక్గా వస్తే పొటెన్షియల్ బాగుంటుంది అని అనిపించింది. మళ్ళీ దాన్ని రీరైట్ చేసాం. అంటే రీరైట్ అంటే చిన్న నెరేటివ్ పర్స్పెక్టివ్ మార్చి, ఫస్ట్ నేను చెప్పాను కథ, ఇప్పుడు సారిక చెప్పింది మీకు. సో ఆ నెరేటివ్ పర్స్పెక్టివ్ అంతా మార్చి మా పబ్లిషర్ సజెస్ట్ చేశారు. అది తను చెప్పడం వల్ల నెరేటివ్ పర్స్పెక్టివ్ అంతా మార్చి నాకు ఈ వెర్షన్ బాగా నచ్చింది అనమాట. అంటే హ్యావ్ టు థింక్ లైక్ సారిక, అమ్మాయిలాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. అలా ఆలోచించి ఆ అమ్మాయి రాస్తే ఎలా ఉంటుంది అని రాసి అండ్ మా పబ్లిషర్స్ ద్వారా మీరాకు వచ్చింది. లాంగ్ జర్నీ బట్ సాటిస్ఫైడ్ జర్నీ ఐ మస్ట్ సే. అది రాజమౌళి గారి ఇది. రాజమౌళి కూడా సేమ్ పరిస్థితి. బాహుబలి తీసిన తర్వాత మర్యాద రావణ్ అవునవును. అంటే హిట్ అయినప్పుడు డైరెక్టర్ కి హీరోకి ఒక రకమైన స్టార్డమ్ వస్తుంది. అది ఇన్ఎవిటబుల్, మీరేం చేయలేదు దాన్ని. సెకండ్ దగ్గరకు వచ్చేసరికి లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఆకాశంలో అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. ఈ ఆడియన్స్ ఆడియన్స్ అనుకున్నాను. హౌ యువర్ పబ్లిషర్ యూ వాంట్ టు హ్యాండిల్ ద సెకండ్ బుక్? సార్ యాక్చువల్గా ఏంటంటే ఐ థింక్ ఇది సెకండ్ సెషన్ లో మాట్లాడుకుంటే బాగుంటుంది. బట్ జస్ట్ బికాజ్ యూ ఆస్క్ ద క్వశ్చన్, సెకండ్ బుక్ నేను ఇది ఏమి జరగకముందు రాసేసుకున్నది లాక్డౌన్ టైంలో. అంటే ఫస్ట్ బుక్ రాసిన తర్వాత ఒక 6-7 months గ్యాప్ వచ్చింది. అసలు పుస్తకంగా వస్తున్న ఐడియా కూడా లేదు. సెకండ్ బుక్ కూడా నేను రాసేసుకున్నాను. ఇట్ టుక్
ఆల్మోస్ట్ 1.5 year బద్ధకంగా నాకు మూడ్ బాగున్నప్పుడు, బికాజ్ లాక్డౌన్ అన్నని బ్రెయిన్స్ ని మార్చేసింది కదా, ఎక్కడికి వెళ్ళాము, ఇంట్లోనే కూర్చోవాలి, బ్రెయిన్ కి ఏమీ ఆలోచన రావట్లేదు. బట్ స్టిల్ ఐ ట్రైడ్ మై బెస్ట్, అలా చాలా స్లోగా ప్రాసెస్ తీసుకొని రాసింది. బట్ అది రాసిన తర్వాత ఇట్ వాస్ ఫినిష్డ్ ఇన్ 2022-2023 అరౌండ్. ఆ తర్వాత 2023 నా ఫస్ట్ బుక్ రిలీజ్ అయింది. బుక్ రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టెంట్ గా సక్సెస్ ఏం వచ్చేలేదు, బికాజ్ షీఈ్ నాట్ రాజమౌళి, నాట్ ప్రభాస్. సో ఇది స్లోగా 1 year తర్వాత స్టార్మ్ స్టార్ట్ అయింది. మేము జూన్ 2023లో రిలీజ్ చేసుకుంటే ఏప్రిల్ మే 2024 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడి నుంచి జనాలకి అర్థమైంది, పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. సో ఐఎమ్ మేనిఫెస్టింగ్ అండ్ ఐఎమ్ హోపింగ్ ద సేమ్ థింగ్. నేను చేయగలిగింది నేను చేసేసాను ఆల్రెడీ. ఇంకా సోషల్ మీడియా ద్వారా పుష్ అది ఇది మనం చేయలేము. వీళ్ళకి నచ్చితేనే వీళ్ళు ఇందాక వస్తారు సార్. సో సెకండ్ బుక్ కూడా వీళ్ళు చదువుతారు. ఖచ్చితంగా చదివేటప్పుడు ఏమనుకుంటారంటే ఫస్ట్ బుక్ కంపారిజన్ అనేది మైండ్లో వచ్చేస్తుంది, గ్యారంటీ వస్తుంది. సో యూ కెనాట్ డెఫినెట్లీ కంపేర్ విత్ ఫస్ట్ బుక్ ఆర్ సెకండ్ బుక్. నేను రాసేటప్పుడు నేనే డిఫరెంట్ జానర్లో రాయాలని నేనేం అనుకోలేదు, లవ్ స్టోరీ చెప్పాలని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మొదటిసారి 80s 90s చెప్తే ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ చెప్పాలని అనుకున్నాను, కొంచెం డిఫరెంట్గా చెప్పాలనుకున్నాను, ఒక అమ్మాయి కథ చెప్పాలనుకున్నాను. సో అందుకని ఐ ట్రైడ్ మై బెస్ట్. ఎంత రీచ్ వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుందని మేమేమి క్యాలిక్యులేషన్ చేసుకోలేదు. వీఆర్ లీవింగ్ ఇట్ టు ద రీడర్స్. లెట్స్ హోప్ అంతే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ప్రెషర్ ఏం లేదు సార్, నేను చాలా చిల్ మైండ్గా ఉంది, నాకు చాలా కూల్గా ఉంది అంతే. మా ప్రెషర్ అంతా ఆవిడకే, నాకు తెలియదు మరి ఆవిడ ఎలా హ్యాండిల్ చేసుకుంటుందో. పబ్లిష్ అవడం కంటే ముందు నుంచే రాసేసాడు. నచ్చుతుంది లేకపోతే లేదు. ఏ చిన్న పుస్తకం పబ్లిష్ చేసేయాలని అక్షరం కోరుకుంటారో ఆ కోరిక ఉంది అంతే తప్ప లక్షలు అయిపోతుంది. అంతే సార్, అంతే. నచ్చబడాలని ఉంటది ఖచ్చితంగా. ఫస్ట్ బుక్ ద్వారా చాలా మంది కొత్త రీడర్స్ ని తీసుకొచ్చానని, ఎందుకంటే అట్లీస్ట్ మీకు ప్రతిదీ నేను చూపించలేకపోవచ్చు ప్రూఫ్, బట్ ఐ రిసీవ్ మెయిల్స్ అండ్ మెసేజెస్. స్టిల్ నౌ నేను చాలా యాటిట్యూడ్ తో చెప్తున్నాడు అనుకుంటారు, బట్ నేను మీతో మాట్లాడుతుంటే ఐ వుడ్ హావ్ రిసీవ్ సమ్ మెసేజ్ ఆర్ సమ్ మెయిల్ బై నౌ. అలా ఇట్ ఈస్ జస్ట్ దే లవ్ అండి, అంతే. ఆ సేమ్ లవ్, అంతకన్నా ఎక్కువ లవ్ నేను సెకండ్ బుక్ కూడా కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. Yeah. But and I can say that first book లో ఏడిపించినంత ఏడిపించలేదు. I try to show love అంతే, ఎక్కువ ఏడిపించలేదు. ఫస్ట్లీ థ్యాంక్స్. మా వైజాగ్ గురించి చాలా బాగా రాశారు. మన వైజాగ్ అండి, మాది ఏది మాది అయిపోతుంది. సో యాక్చువల్ చెప్పాలంటే నేను స్కూలింగ్ లో చదివాను తెలుగు, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది తెలుగు బుక్ చదవడం మీ బుక్ నుంచే. అప్పటి నుంచి నేను ఇప్పటికీ ఒక 20 తెలుగు బుక్స్ చదివాను లాస్ట్ ఇయర్ నుంచి. చాలా డిఫరెంట్ బుక్స్ అండ్ నాకు చాలా బుక్స్ బాగా నచ్చాయి. సో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో మీ బుక్ వల్ల అసలు ఇన్ఫ్లుయెన్సర్ మీ ఫేమ్ వచ్చిందా, లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవడం వల్ల మీ బుక్ ఆ ఫేమ్ వచ్చిందా? అండ్ క్రియేటివిటీ కూడా ఎలా హెల్ప్ అయింది మీకు? మీ రీల్స్ చేస్తారు అండ్ బుక్ లో కూడా ఆ క్రియేటివిటీ ఇందులో వాడతారా లేదా, ఎలా హెల్ప్ అయింది? ఓకే, టూ మెనీ క్వశ్చన్స్. కాదు, నా కంటెంట్ క్రియేషన్ ఇన్ఫ్లుయెన్సర్ నేను ఒప్పుకోనండి. ఆమె కంటెంట్ క్రియేటర్ అంతే. ఐ క్రియేట్ కంటెంట్. ఇంట్లో జరిగే హౌస్ హోల్డ్ థింగ్స్ నేను చూపిస్తాను. ఇన్ఫ్లుయెన్సర్ అనేది చాలా పెద్ద బాధ్యత. ఐ డోంట్ వాంట్, నాకు భుజాల మీద చాలా బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేను కంటెంట్ క్రియేట్ చేస్తాను, జనాలకు నచ్చుతుంది, ఇంట్లో ఉన్న అబ్బాయిలా ఫీల్ అవుతారు. సో నా కంటెంట్ క్రియేషన్లో బుక్ గురించి నేను ఎక్కువ మాట్లాడను, అసలు ఎక్కడ మాట్లాడను, నేను ఎప్పుడు చూడను. జనాలకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. సో యాజ్ లాంగ్ ఏజ్ మీరు వచ్చి ఒక ఇంట్లో జరిగే సిచ్యువేషన్ లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మీద జరిగేదో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చూపిస్తే ఎంటర్టైన్ చేసి అయ్యి వెళ్ళిపోతారు. అదే నేను బుక్ రాసాను చదవండి అంటే ఎవరు చూడరు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 2023లో నేను బుక్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కంటెంట్ క్రియేషన్లో నేను ఏం చేయలేదు. ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్. ఒక 6,600 ఫాలోవర్స్ అండి వారు, బేర్లీ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉంటే వాళ్ళు కూడా కొన్నారు నా బుక్. లిటరలీ 600 అంటే 600 కాపీస్ వెళ్ళిపోవాలి కదా, అట్లీస్ట్ పోనీ 300 వెళ్ళాలి. ఒక 100 ఎన్నో వెళ్ళాయి. తర్వాత మౌత్ టాక్ వల్ల జనాలకు నచ్చింది. సో ఈ కంటెంట్ క్రియేషన్ అండ్ ఇది ప్యారలల్గా జరిగిన అద్భుతాలు. చాలా మందికి ఇప్పటికీ కూడా నేను కంటెంట్ క్రియేటర్ అని తెలిసిన వాళ్ళకి ఎవరికి నేను రైటర్ అని తెలియదు. యూ వోంట్ బిలీవ్ ఇట్. నేను చెప్తే సో చెప్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే నేను స్టోరీస్ చాలా రేర్గా రీషేర్ చేస్తాను. ఎందుకంటే
చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఇట్ ఓపెన్స్ ఏ విండో బిట్వీన్ మీ అండ్ ద రీడర్. కాబట్టి నేను ఓపెన్ చేస్తే, విండో ఓపెన్ చేస్తే, థ్యాంక్ యూ చెప్పి ఓపెన్ చేస్తే దే డోంట్ స్టాప్ దేర్. అక్కడ నుంచి దే స్టార్ట్ ఆస్కింగ్ ద పర్సనల్ క్వశ్చన్స్, తిన్నారా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. అంటే ఒక రీడర్ కి ఒక రైటర్ కి మధ్య ఉన్న థిన్ లైన్ ఉంటుందని నేను నమ్ముతాను, లేదా కంటెంట్ క్రియేటర్ కి మాకు ఉండేది. బట్ కొంతమంది ఏంటంటే అభిమానం కొద్దీ అది క్రాస్ చేసి వస్తారు. అందుకని నేను అన్ని నా టీం చూసుకుంటూ ఉంటారు యూజువల్ గా. నేను ఏదైనా చూస్తే రీసెర్చ్ చెయ్యి, పర్లేదు పెద్దవాళ్ళు చదువుతున్నారు కదా రీసెర్చ్ చేయని పెడతాను. సో అంతే తప్ప నా కంటెంట్ క్రియేషన్ లో నేను ఎప్పుడూ బుక్ ని యూజ్ చేసుకోలేదు. మా శ్వేత అంటూ ఉంటారు అనమాట, యు ఆర్ ఆల్సో ఏ కంటెంట్ క్రియేటర్ కాబట్టి యూ కెన్, నువ్వేం తప్పు చేయట్లేదు, నీ బుక్ ని నువ్వు ప్రమోట్ చేసుకో నీ దీని ద్వారా అని చెప్తారు. చాలా రేర్ గా. అందుకని నేను చాలా రోజుల తర్వాత ఒక 3 months బ్యాక్ ఒక బీచ్ దగ్గరికి వెళ్తే నా ఓన్ వాయిస్ తో ఒక వీడియో పెట్టాను నేను, 4 months బ్యాక్ అనుకుంటా. అప్పటి వరకు కంటెంట్ క్రియేషన్ యూజ్ చేసుకోలేదు. ఐ థింక్ సెకండ్ బుక్ కి ఐ హ్యావ్ టు యూజ్ ఇట్. ఐ విల్ డెఫినెట్లీ యూజ్ ఇట్. ఎందుకంటే రెండు నా పిల్లలే కదా. సో ఐ యూజ్ మై పేజ్ ఫర్ మై ప్రమోటింగ్ మై సెకండ్ బుక్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ రీడర్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇష్టపడతారు. ఇది చదవండి అంటే నేను బలవంతంగా కూర్చోబెట్టి చదివించడం. మీరు ఎన్ని సంవత్సరాల్లో స్కూల్ బుక్స్ తర్వాత చదివిన వాళ్ళు మీరు ఎలా చదివారు? ప్రాబబ్లీ ఎవరో చెప్పిన మాట, ఇన్స్టాగ్రామ్ లో ఎవరో చేసిన రీల్ చూసి ఉండొచ్చు మీరు, ప్రాబ్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లేదా అంతే నా రీల్ చూసి మీరు బుక్ చదివారా? అంటే మీ యాజ్ అ కంటెంట్ క్రియేటర్ మిమ్మల్ని మా ఫ్యామిలీ మొత్తం ఫాలో అయ్యేది. తర్వాత బుక్ ద్వారా నాకు దట్ మీరే లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే చాలా మందికి ఈ బుక్స్ రాసేవాడు ఈ తల మీద స్కార్ఫ్ వేసుకుని అమ్మలాగా బిహేవ్ చేసేవాడో లేకపోతే ఒక టైలర్ లా బిహేవ్ చేసేవాడో అని తెలియదు. సో దట్ ఈస్ మై నార్మల్ గా నేను ఉండే పర్సనాలిటీ. అది ఇది నా క్రియేటివ్ సైడ్ అంతే. సో కంటెంట్ క్రియేషన్ ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఐ హ్యావ్ టు యూజ్ ఇట్. బట్ ఇప్పటి వరకు అయితే యూజ్ చేసుకోలేదు. మరి క్రియేటివిటీ అంటే రీల్స్ లో కూడా చాలా క్రియేటివిటీ ఉంటారు కదా. సో యాజ్ అ రైటర్ మీరు అది కొంచెం యూజ్ అంటే మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్ గా ఆలోచించడానికి నాకు యూజ్ అవుతుందండి. ఎందుకంటే అందరూ వెళ్ళే రూట్ లో నేను వెళ్ళలేను. ఇప్పుడు నేను కొన్ని చాలా ఈజీగా చేసేస్తారు కంటెంట్ క్రియేషన్ లో. అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ మెన్షన్ ఇస్తాను, లిక్కర్ కానీ లేకపోతే ఇవన్నీ సరదాగా, లేకపోతే అమ్మాయిలు ఇలా మాట్లాడేవి కానీ ఏంటి అని ఇవి కానీ ఇలాంటివన్నీ చాలా నార్మల్గా ఉంటాయి రీల్స్ లో. నాకు అవన్నీ వద్దని అనుకుని నేను వేరే పాటలో వెళ్తూ ఉంటాను అనమాట. సో సంభవ్ జనాలకు నచ్చింది. చాలా చాలా ఉన్నాయి. రీసెంట్ గా ఒక అబ్బాయి రాశాడు, ఐ థింక్ ఈజ్ ఏ స్టూడెంట్ 21-22, తెలుగు మొత్తం తెలుగులో రాశాడు. ఒక్క పదం లిటరల్ గా బుక్ లో ఉన్న ప్రతి సీన్ ని ఎలాబరేట్ చేశాడు అబ్బాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అంటే నేను క్రియేటివ్ ఫ్రీడమ్ లిబర్టీ ఎక్కడ తీసుకోకుండా నేను రాసాను చాలా. బట్ ఆ అబ్బాయి ఇది ఎందుకు రాసాను అనేది ఆ అబ్బాయి ఆలోచించాడు అనమాట. ఎందుకంటే మనం రాసేది, మనం చెప్పాలనుకున్నది చాలా మందికి రీచ్ అవ్వకపోవచ్చు. నువ్వు దాన్ని ఒక కథలాగే చదవచ్చు, మీరు ఒక పేపర్లో ఆర్టికల్లా చదవచ్చు. బట్ కొంతమంది అర్థం చేసుకుని చదువుతారు కదా, అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే కొన్ని హిడెన్ డీటెయిల్స్ దాస్తాం. అంటే ప్రాబబ్లీ మీకు సెకండ్ బుక్ చదివిన తర్వాత అర్థం అవుద్ది. ప్రతి రైటర్ కి అదొక ఇది ఉంటుంది, హిడెన్ డీటెయిల్స్ ఉంటాయి. కొన్ని ఫస్ట్ బుక్ లో ఒక హిడెన్ డీటెయిల్ ఉంది అని నేను చెప్పాను, ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేదు. ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేదు. అది అలాంటిదే హిడెన్ డీటెయిల్స్ సెకండ్ బుక్ లో కూడా యూజ్ చేసుకున్నాను నేను. జస్ట్ నా పిచ్చ అంతే అది. సో అలాంటి డీటెయిల్స్ అన్ని రాసుకుంటాం అనమాట. అలాంటివి ఐడెంటిఫై చేసినప్పుడు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపిస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ హ్యాండ్ రిటన్ లెటర్స్ రాస్తారు కదా, అదొకటి. అండ్ ఒక అబ్బాయి, ఐ థింక్ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, అబ్బాయి ఈజ్ 24 or 25. వాళ్ళ మదర్ సింగిల్ మదర్ అట. 5 years ఉన్నప్పుడు అబ్బాయికి వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ అబ్బాయి ఏం చెప్పాడంటే, నౌ ఐ థింక్ మా అమ్మకు కూడా ఒక తోడు అవసరం నాకు ఈ బుక్ చదివిన తర్వాతే అర్థమైంది. నేను మా అమ్మని అడగబోతున్నాను, తనకి ఎవరైనా మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా, లేకపోతే నేను చూడమంటామని అడగ. చాలా బిగ్ మూవ్ ఇది. ఒక తెలుగు అబ్బాయిగా నేను చెప్పగలను, ఎందుకంటే మనం అంత ఫార్వర్డ్ కాదు. అట్లీస్ట్ ఈ జనరేషన్ నాకు అది విన్నప్పుడు ఐ గాట్ గూస్ బంప్స్ అండ్ లిటిల్ గా ఓకే, ఏదో మన సరదాగా రాసిన సంబడీ ఈజ్ రీడింగ్ ఇట్ అని. అక్కడి నుంచి మాట్లాడి కూడా ఇక్కడ వినపట్లేదు మరి. నో ఐ వాజ్ టెల్లింగ్, ఒక అబ్బాయి ఈ సెడ్ దిస్ థింగ్ కదా, దట్
హీఈస్ జస్ట్ 23 or 24. వాళ్ళ మదర్ సింగిల్ మదర్ అని చెప్పి. సో నాకు వచ్చింది వాటిలో బెస్ట్ అని చెప్తే చాలా ఉన్నాయి, బట్ నేను మర్చిపోలేదు. ఆ అబ్బాయి స్టేజ్ మీద నేను ఉన్నప్పుడు ఇలా అడిగినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఆ అబ్బాయికి 24 ఏళ్ళు 25 ఏళ్ళు సార్. వాళ్ళ మదర్ సింగిల్ మదర్ అట, 20 ఏళ్ళు అయిందట వాళ్ళ ఫాదర్ చనిపోయి. పుస్తకం చదివిన తర్వాత అబ్బాయికి అర్థమైంది ఏంటంటే వాళ్ళ మదర్కి కూడా ఒక తోడు అవసరం అని అర్థమయ్యి, నేను మా అమ్మని అడుగుదామని అనుకుంటున్నాను సార్, తనకి ఇంకొక పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా, తోడు కావాలా అని అడుగుదాం అనుకుంటున్నాను. నాకు అది విన్నప్పుడు ఒకసారి ఎలా అనిపించింది అంటే, చాలా రివ్యూస్ వచ్చినాయి ఇలాంటివి కొన్ని గుర్తుండిపోతాయి కదా సార్, అది నేను చెప్తున్నాను. అదొకటి. అండ్ ఇంకా మంది ఆడవాళ్ళ తరపు నుంచి మీకు పబ్లిషర్స్ ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పేనేమో అని చాలా మందికి సెల్ఫ్ డౌట్ ఉంటుంది. కానీ కొన్ని లక్షల మందికి వాళ్ళ లైఫ్ లో జరిగి ఉంటుంది. ఈ విధంగా ప్రేమించింటాము, కొన్ని సిచ్యువేషన్స్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాము, కానీ నేను తప్పు చేశానేమో, నా క్యారెక్టర్ బ్యాడ్ అయిందేమో అని సెల్ఫ్ డౌట్ చాలా మంది లక్షల ఆడవాళ్ళలో ఉంది. కానీ ఆ తప్పు మన అక్కను, మన చెల్లినో, మన ఫ్రెండ్, మన అన్న, మన నాన్న లైఫ్ అందరి లైఫ్ లో అయి ఉంటుంది. అయినా కూడా తప్పేనేమో, నేను ఇంత కరెక్ట్ గా ఉన్నాను లైఫ్ లో, ఇంత క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నాను, ఇంత సమాజంలో ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నాను, అయినా ఈ ఒక్క విషయంలో నా లైఫ్ క్యారెక్టర్ ఒక మచ్చిగా మిగిలిపోతుందేమో అని సెల్ఫ్ డౌట్ చాలా మందికి ఉంది. అదే సిచ్యువేషన్ మన అమ్మ విషయంలో కూడా జరిగింటే, అఫ్కోర్స్ అమ్మ విషయంలో కూడా జరిగింది కదా, అమ్మ అంటే తప్పు చేయకూడదని మన మైండ్ చెప్తుంది. సో ఇది తప్పు కాదేమో, మనం ఇంటెన్సిఫైడ్ గా చేయలేదు. విధి ఆడే వింత నాటకంలో ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను తప్పు చేయలే కదా, నా క్యారెక్టర్కి ఇది మచ్చ కాదు అని చాలా మంది ఆడవాళ్ళు రియలైజేషన్ అయ్యే విధంగా ఈ బుక్ ని మీరు తీసుకొచ్చినందుకు మీకు చాలా చాలా ఆడవాళ్ళ తరఫున ధన్యవాదాలు. ఇంకొక సెకండ్ పాయింట్ వచ్చి ఒక రిక్వెస్ట్. సో మీరు ఫస్ట్ బుక్ రాసినారు, ఇది సార్ చెప్పినట్లు మీరు ఇంతకు ముందు పెద్ద రైటర్ కాకపోవచ్చు, ఇవన్నీ ఇప్పుడు రైటర్ అయ్యిండొచ్చు, పెద్ద సపోజ్ ఏమంటాము. కానీ ఇదే బుక్ ని వేరే లాంగ్వేజ్ లోకి నాలాంటి ఒక వ్యక్తి, ఇంకా ఎప్పుడు కూడా పుస్తకం రాయని వ్యక్తి, పుస్తకాలు చదివి ఈ మంచి పుస్తకాన్ని ఇంకో భాషలోకి తీసుకురావాలి. నా కర్ణాటక ఫ్రెండ్స్ అంతా చాలా మంది కర్ణాటకలో ఉన్నారు. సో కన్నడ ఫ్రెండ్స్ ఇప్పుడు అందించాలి, ఈ పుస్తకం నేనే అనువాదం చేయాలి, నేను నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి అనువాదం చేయాలని మీ దగ్గరికి రిక్వెస్ట్ తీసుకొని వస్తే, మేము ఇంతకు ముందు బుక్స్ రాయలే కదా అని ఏమన్నా క్వశ్చన్ అడిగి పర్మిషన్ ఆలోచిస్తారా, లేదు నేను పెద్ద రైటర్స్ కి అయితేనే అనువాదం చేయడానికి ఇస్తారు అని అంటారా, లేకపోతే లేదు సారీ టైం అయిపోతుంది, బట్ నేను చెప్తాను. ఇక్కడ నేను ఫస్ట్ టైం రైటర్నే, నువ్వు ఫస్ట్ టైం రాసావు కదా, ఇంతకు ముందు ఏమి రాయలేదని అనుకుంటే నా బుక్ మీ దాకా వచ్చేది కాదు. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు అని ఏం లేదు, మీరు రాయగలరా లేదా అన్నది మాత్రమే ముఖ్యం. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్, ఒక 5-6 లాంగ్వేజెస్ మేము ట్రాన్స్లేషన్ చేయి. మొన్న రీసెంట్ గా నేను హిందీ ట్రాన్స్లేషన్ కూడా నేను చదివి, నాకు హిందీ రావడం వల్ల నేనే కొన్ని కరెక్షన్స్ చేశాను అనమాట. లక్కీలీ కన్నడ నేను అర్థం చేసుకోగలను. సో ఒకవేళ మీకు ట్రాన్స్లేట్ చేసే ఉద్దేశం ఉంటే కనుక ఆవిడ అక్కడే కూర్చున్నారు, శ్వేతతో మాట్లాడండి, డెఫినెట్ గా ఆవిడ చెప్తారు మీకు ప్రాసెస్ ఏంటి. ఆల్రెడీ ఎవరితో, ఎందుకంటే ఆల్రెడీ డిస్కషన్స్ అవుతున్నాయో అయిపోయినాయి కూడా నాకు తెలియదు, అందుకని ఏంటంటే ఆవిడ చెప్తారు మీకు. సో మాకు కొత్త ఫస్ట్ టైం రాస్తున్నారు అలాంటి ఏం లేదు, వీఆర్ ఓపెన్. నేనైతే ఓపెన్. ఇంగ్లీష్ బుక్ సెప్టెంబర్ అని అనుకుంటున్నాము. వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ బై సెప్టెంబర్. బట్ చదివిన తర్వాత నాకు ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం నేను ఇంకో వెనక్కి తోసేస్తాను, ఎందుకంటే నా సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను. నేను చెప్పినట్టు మీ బుక్ చదివిన తర్వాత నేను పాత తెలుగు బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. తెలుగు బుక్స్ రాసే వాళ్ళు తగ్గిపోతున్నారు, చదివే వాళ్ళు తగ్గిపోతున్నారు. మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నారు ఎలా? చదివే వాళ్ళు రాసే వాళ్ళు తగ్గిపోతున్నారు అన్నారు ఏంటండి బాబు, ఎంతమంది రాస్తున్నారు. నా బుక్ చూసి ఇన్స్పైర్ అయ్యి, అంటే నేనేం గొప్పగా చెప్పుకోవట్లేదు, ఇన్ ఏ వే ఇట్ ఈస్ గుడ్ దట్ రాస్తున్నారు అంటే చాలా మంది పెరిగారు. కాకపోతే ఏంటంటే చదవాల్సిన పుస్తకాలు లక్షల్లో ఉన్నాయి, కాంటెంపరీ బుక్స్, వెనకాల బుక్స్ చాలా ఉన్నాయి. సో తగ్గిపోవట్లేదు, పెరుగుతున్నారు. ఐఎమ్ హ్యాపీ. తగ్గిపోతే నేను ఇవాళ కూడా ఉండను. సో పెరుగుతున్నారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ మూవ్. నేనైతే స్కూల్ తర్వాత మీ బుక్ చదవడం అలా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ అందరికి. సో నెక్స్ట్ 12:30 సెషన్ లో కలుద్దాము. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది నా బుక్ కవర్ పేజ్ మీ అందరికీ చూపించాలని. సో విల్ సీ యూ దేర్. అక్కడ బుక్ సైనింగ్ ఉంటే ఇప్పుడు